ఈ రోజు మనం భగవద్గీత మనిషి మనస్సు గురించి ఇచ్చే గొప్ప అవగాహనను తెలుసుకుందాం. ఇది కేవలం ఆధ్యాత్మిక గ్రంథమే కాదు, మన జీవనానికి మార్గదర్శకమైన ఒక మానసిక విజ్ఞాన గ్రంథం. భగవద్గీత ప్రకారం మన జీవిత అనుభవాలు 3 గుణాల అధీనంలో ఉంటాయి. మొదటిది సత్వగుణం. ఇది ప్రశాంతత, స్పష్టత, జ్ఞానం మరియు సమతుల్యతను అందిస్తుంది. సత్వం అధికంగా ఉన్నప్పుడు మనసు శాంతంగా, స్థిరంగా ఉంటుంది. రెండవది రజోగుణం. ఇది ఆకాంక్ష, చురుకుదనం, ఆశయం మరియు అశాంతిని కలిగిస్తుంది. కార్యాచరణకు ఇది కారణమవుతుంది, కానీ అధికంగా ఉంటే మనస్సులో ఒత్తిడిని పెంచుతుంది. మూడవది తమోగుణం. ఇది అలసట, అయోమయం, భయం మరియు నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. తామసం ఎక్కువైతే మనిషి జీవితంలో స్తబ్దత వస్తుంది. ఈ 3 గుణాలు సమతుల్యత కోల్పోతే మనస్సులో బాధ మరియు కలత ఏర్పడతాయి. అదే సమతుల్యత వచ్చినప్పుడు మనసుకు శాంతి మరియు స్పష్టత లభిస్తుంది. భగవద్గీత మనస్సును 3 భాగాలుగా వివరిస్తుంది. మనస్ అంటే భావోద్వేగాలకు వెంటనే స్పందిస్తుంది. బుద్ధి సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అహంకారం నేనే చేస్తున్నాను అనే భావన కలిగిస్తుంది. అహంకారం బుద్ధిని నియంత్రించినప్పుడు మన జీవితంలో అంతర్గత సంఘర్షణలు మొదలవుతాయి. మన చర్యలే మన ఆలోచన విధానానికి ఆకారమిస్తాయి. ఫలితాలపై అధిక ఆసక్తి ఒత్తిడికి కారణమవుతుంది. అందుకే భగవద్గీత కర్మయోగాన్ని బోధిస్తుంది. ఫలితాలపై ఆసక్తి లేకుండా పూర్తి నిబద్ధతతో కార్యం చేయండి. మనస్సును సమతుల్యం చేసుకొని, బుద్ధితో నిర్ణయాలు తీసుకొని శాంతంగా జీవించడమే భగవద్గీత ఇచ్చే శాశ్వత సందేశం.